Hi, hello, namaste. Today video about Nallalam, also known as Gaddi Chemanti. బాయ్ వర్షాకాలం చలికాలం ఈ దెబ్బలు అసలు అంత ఈజీగా మానేటట్లేవు. ఏం చేస్తే మాట్లాడు. చిన్నప్పుడు నల్లలం పెట్టుకునేది రాదు, పెట్టుకోరా తగ్గిపోతుంది. నాకు కూడా ఈ చెయ్యి బాగుంటానన్న. దానికి కూడా ఏం లేదు, నల్లలమే పెట్టుకునేది. మరి కాట్లు కూడా అంటే ఏం చేయాలన్నా? సేమ్ అంతే, అన్నిటికీ ఒకటే ప్రాబ్లం. నల్లలం పెట్టుకుంటే సెట్ అయిపోతుంది రా, వీటికి కూడా అన్నిటికీ నల్లలమే. సో చూసింది కదా, మన చిన్నప్పుడు అయితే ప్రతి దెబ్బకి ఏం తాగినా కానీ నల్లలం అనే మొక్కనైతే యూజ్ చేసుకునేది, గడ్డి చేమంతి. ఇవాళ దానికి ఉన్న ఔషధ గుణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. తాత నమస్తే తాత. మన చిన్నప్పుడు దెబ్బలు గిట్ల తాకినప్పుడు నల్లారం పెట్టుకునేది, ఎందుకు పెట్టుకునేది? పులు తాకితే నల్లాలం పోతే మాడిపోతుంది, తక్కువ అవుతుంది. అవునా? ఇంకేమైనా ఉన్నాయా నల్లరం తోటి మనకు ఉపయోగాలు? గుంటగలిజే రాకు, గుంటగలే రాకు తోటి ఇంకేం ఉపయోగాలు? ఎంటికలు నల్ల పడతాయి. నల్లారం పెట్టుకుంటే మనకు దెబ్బలు తక్కువ అవుతాయి. దెబ్బలు తక్కువ. అంతేనా? మీ చిన్నప్పుడు మనం పెట్టుకునేదా? ఇప్పుడు ఓళ్ళు పెట్టుకుంటారు కదా, మనకి చెట్టేడా కనిపిస్తలేదు కదా ఇప్పుడు. ఉంటాయి, ఇంకులు ఆడితే దొరుకుతాయి. అంతేనా? ఆడుతాయి. ఓకే, థ్యాంక్ యూ తాత. సో ఇక్కడ ఒక తాత కూడా ఉన్నాడు, తాతను కూడా అడిగి ఆ మొక్క గురించి తెలుసుకుందాం రండి. తాత నమస్తేనే. తాత, మనకు చిన్నప్పుడు మనం నల్లలం పెట్టుకునేది, నల్లలం చెట్టు ఎందుకు పెట్టుకునేది మనం? గాయాలు పడితే పుల్లు అయితే పెట్టుకునేది. పుల్లు ఇట్లా మానిపోయేదా? మానిపోయేది. అంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ లాంటి ఏమన్నా అయ్యేదా దానివల్ల? అంటే ఏమన్నా ఆ మందు పెట్టుకుంటే ఏమన్నా మళ్ళీ పుండుకి ఏమన్నా కావడు కానీ కదా, మానేదా? తక్కువనే తక్కువనే మానేదా? మన బాయికాడ ఇట్లా ఇట్లా ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయా? దొరుకుతాయి ఇక్కడ? ఇది అదేనా? ఇది ఈ చెట్టు ఇది అదేనా? సో ఫైనల్లీ మనకైతే గడ్డి చేమంతి దొరికింది. సో ఇదే గైస్, మన నల్లలం ఆల్సో నోన్ యాజ్ గడ్డి చేమంతి మొక్క. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే, మన దెబ్బ తాకినప్పుడు ఆ ప్లేస్ లో బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని మనం రసం చేసి అక్కడ పోసుకుంటే ఆ బ్లడ్ క్లాటింగ్ టక్కున అవుతుంది. తర్వాత ఇంకో యూజ్ ఏంటంటే, మనకు స్కేర్స్ మచ్చలు కూడా తక్కువ పోవడానికి ఇది ఎంతో యూజ్ అవుతుంది. మళ్ళీ మన దెబ్బ తాకినప్పుడు అక్కడ స్కిన్ కూడా తొందరగా రికవర్ కావడానికి కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇన్ని ఔషధ గుణాలున్న ఈ మొక్కను కాపాడదాం మనం. సో గైస్, ఇవాటికి వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.